గోదావరి నది యాజమాన్య బోర్డు మీటింగ్ హాట్ గా జరిగింది. రెండు రాష్ట్రాల్లో కొత్తగా చేపట్టిన ప్రాజెక్టులపై భిన్న వాదనలు వినిపించారు అధికారులు. దీంతో ఇక మీదట గోదావరి బేసిన్లోని ప్రాజెక్టుల సమాచారాన్ని రెండు రాష్ట్రాలు ఇచ్చిపుచ్చుకోవాలని సూచించింది యాజమాన్య బోర్డు. జలసౌధలో జరిగిన గోదావరి నది యాజమాన్య బోర్డు మీటింగ్ వాడి వేడిగా సాగింది. రాష్ట్రాలు తమ వాదనను బలంగా వినిపించాయి. తెలంగాణ ప్రభుత్వం గోదావరిపై నిర్మిస్తున్న ప్రాజెక్టుల రీడిజైన్పై ఏపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. తెలంగాణ ప్రాజెక్టులకు సిడబ్ల్యూసీ అనుమతి లేదని వాదించింది. అయితే ఏపీ వాదనను కొట్టిపారేశారు టీఎస్ అధికారులు. తమ ప్రాజెక్టులన్నీ డిపిఆర్ స్థాయిలోనే ఉన్నాయని, అవసరమైతే డిపిఆర్లను ఏపీకి ఇచ్చేందుకు తమకు అభ్యంతరం లేదని తెలిపారు. Water here, all rivers related to rain-fed river only. They are not glacial river like in South India, North India. So each and every drop of water to be trapped for the people of their Telangana as well as AP. No water should be flow in the Bay of Bengal. Our work will be completed after trapping all drop of water, rainwater in the Godavari board. Godavari river. This is the duty of the board and the mandate of the board. ఇక ఏపీలో నిర్మిస్తున్న పట్టిసీమ ప్రాజెక్టుపై టీఎస్ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రాజెక్టును అక్రమంగా నిర్మిస్తున్నారంటూ ప్రశ్నించారు. దీనిపై స్పందించిన ఏపీ పోలవరం ప్రాజెక్టులో పట్టిసీమ కూడా అంతర్భాగమేనని వాదించింది. ప్రాజెక్టులన్నీ గోదావరి బోర్డు పరిధిలోకి తెచ్చే అంశంపై రెండు రాష్ట్రాల అధికారులు చర్చించారు. త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఈ ఏడాది బోర్డు నిర్వహణకు 8 కోట్లు కేటాయించేందుకు రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు అంగీకరించాయి. Already discussed, that is the part of Polavaram project. They are lifting water, extra water which going river, sea, that one lifting and giving the people. In final stage and some points still to be discussed by state government. Budget तो भी बहुत सैलरी के लिए चाहिए मुझे 8 करोड़ नेक्स्ट ईयर. मैं 16, 17, 50% सैलरी बोथ. हाँ तो प्रिंसिपली एग्रीड एज द एक्ट ऑफ पार्लियामेंट. గోదావరి బోర్డు నిబంధనలను స్వల్పంగా మార్చేందుకు నిర్ణయించారు తెలంగాణ ఏపీ అధికారులు. కేంద్ర జలవనరుల శాఖ అనుమతి కోసం నోట్ పంపారు. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం గోదావరి బేసిన్లోని అన్ని ప్రాజెక్టుల సమాచారాన్ని రెండు రాష్ట్రాలు పంచుకోవాలని సూచించారు అధికారులు.